దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. లుక్ అంటే చూడనా, ఇగో అన్న ఇట్లా ఇట్లా లేపి ఇట్లా స్టెప్ వేసినప్పుడే అనుకున్నాం, ఇట్లా లేపి ఇట్లా కాలు కింద పెట్టినప్పుడే రికార్డులు మొత్తం తొక్కేసిండు అని అనిపిస్తుంది. కలర్ఫుల్గా ఉంది కదా పాట. మరి సాంగ్ ఒకటే కలర్ఫుల్ కాదన్న, సాంగ్లా మ్యూజిక్ మాత్రము ఎట్లా అనిపించింది అంటే సూపర్ అనిపించింది. ఇప్పటి రోజులల్లో ఎలాంటి సాంగ్స్ కావాలి, ఎలాంటి వాతావరణం కావాలి, ఒక్క సాంగ్లో ఏమేమి చూపించినా దేవుని భక్తి చూపించిండు, ఒక ఒక యువకుని అల్లరి చూపించిండు, ఒక ఏంటంటే ఫోన్, ఇప్పుడు మనం ఫోన్ వాడుకుంటా లవర్ తోటి వీడియో కాల్ మాట్లాడితే అట్లా అట్లా చూపించారు. కానీ మంచిగా ఉంది అన్న. ఆయన లుక్స్ మాదిరిగా చూసుకుంటే మొత్తం దేశం మొత్తం ఫిదా అయిపోయిందన్న ఆయన లుక్స్ చూసి. బాబా ఏమున్నారా ప్రభాస్, ఇంతకుముందు మీసాలు పెంచుకొని బాహుబలి దానిలల్లో ఆ కాలకేయంతో కొట్లాడలే చూసినాం, కానీ ఇప్పుడు ఒక అందగాన్ని చూస్తున్నాము అని అనిపిస్తుంది అందరికీ. ఒక రాజ్య సాబ్ వచ్చిందని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి. అన్న హెల్పింగ్ నేచర్ని మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు చూడాలి. ఇగో పేదల ప్రజలకు ఎవరైతే ఆసరా అవుతారో నేనున్నా అని చెప్పేసి హెల్పింగ్ నేచర్లో ముందుంటారో అలాంటి వాళ్ళకు మనము తోడుగా ఉండాలి. మన బాధ్యత అది అని నేను చెప్తా ఉన్నా. రాజసాబ్ సాంగ్ చూసారా? చూసాను బ్రో. ఎట్లా అనిపించింది? నెక్స్ట్ లెవెల్ అసలు ఇచ్చి పాడాలి. లిరిక్ కానీ డార్లింగ్ స్టెప్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ బ్రో. నాకు చాలా నచ్చింది. అంటే ప్రభాస్ గారికి అంత ఫాస్ట్ గా డాన్స్ రాదు కదా, పెట్టారంటున్నారు. ఎందుకు రారు? ఇన్ని సినిమాలు ఎట్లా చేసిండు, డాన్స్ రాక చేసిండా? ఇన్ని మూవీస్లో చూసుకుంటే ఆ లెగ్ అంటే నా లెగ్కి ఏమైంది? లెగ్ బాగాలేకపోయి బాహుబలి తీస్తాడా, ఇప్పుడు ఈ మూవీ తీస్తాడా? లేదు బ్రో, నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే డాన్స్ వస్తుంది కానీ అంత ఫాస్ట్ గా రాదు కాబట్టి ఖచ్చితంగా డూపైన్ పెట్టాను అంటున్నారు. లేదు బ్రో, అంటే మూవీ మొత్తం చూసేదాకా మనకు తెలీదు. డూబేం లేదు, నాకైతే ప్రభాసే అనిపించింది. అంటే తమన్ గారు కూడా మ్యూజిక్ తగ్గట్టు అంటే ఫాస్ట్ బీట్ కొట్టలేదు, చాలా స్లోగా నీరసంగా కొట్టాడు. ఏమో బ్రో, అది వాళ్ళు నిద్ర మబ్బులో విన్నట్టున్నారు. మేబీ నేనైతే మెలుకుతున్నప్పుడే విన్నా. చాలా బాగుంది సాంగ్. ఇంకా డార్లింగ్ అని చెప్పనక్కర్లే. ఆ డాన్సింగ్ కానీ ఆ బీజిఎం కానీ, అంటే యూట్యూబ్లో చూస్తేనే ఇలా ఉందంటే ఇంకా మూవీ థియేటర్లో అంతే. ఇంకా అంటే ప్రభాస్ గారు ఫస్ట్ టైం ఇట్లాంటి కాన్సెప్ట్ లో చేస్తున్నారు కదా, హారర్ ప్లస్ కామెడీ అని చెప్పేసి. అవును, మొత్తం వింటేజ్ లుక్ ఉంది కదా. సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా అయితే ఇంకా అది చెప్పని అవసరం లేదు బ్రో. సాంగ్ చూసి అర్థమవుతుంది అది బ్లాక్ బస్టర్ హిట్ అని. సో ఫ్యాన్స్ మేము ఉన్నాం కదా, ఎట్లయినా హిట్ చేస్తామని అనుకుంటున్నాం. నమస్కారం అండి. ప్రభాస్ మూవీలోది ఒక సాంగ్ అయితే వచ్చింది కదా రాజసాబ్ నుంచి. అవునండి, సో ఎలా అనిపించిందండి? చాలా బాగుందండి సాంగ్ అయితే. సాంగ్ లిరిక్స్ కానీ, సాంగ్ బీజిఎం కానీ, ఇంకా తమన్ గారు ఉన్నారంటే తమన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మ్యూజిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, ప్రేక్షకులందరికీ. స్పెషల్గా రెబల్ స్టార్ కోసం ఎప్పటి నుంచో మేము వాడుతున్న వర్డ్ అన్నట్టు రెబల్ స్టార్ అని చెప్పేసి. ఎప్పుడైతే కృష్ణ గారు ఉన్నారో, కృష్ణ గారు ఉన్నప్పటి నుంచి రెబల్ స్టార్ వాడుతున్నాం. ఆయన సినిమాలు మానేసి ఆ తర్వాత ఎవరికి వాడాలి, యూజ్ చేయాలో అర్థం కాక అప్పుడు ప్రభాస్ గారు వచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఆ పేరుకు విలువ అనేది పెరిగింది. ఆ రెబల్ స్టార్ అనేది ఇప్పుడు మళ్ళీ ఈ సాంగ్లో కనిపించింది. అంటే మాకు కావాల్సిన రెబల్ స్టార్ సాంగ్ అనేది మళ్ళీ ఇన్నేళ్ళకి వచ్చింది అన్నట్టు. ఆ సంతోషం అయితే మాకు ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇది నా భయం మాత్రమే, నా ఒపీనియన్ కాదు. ఆ సాంగ్ చూసినప్పుడు నాకు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి సాంగ్ గుర్తుకొచ్చింది. ఆ రకంగా కాకుండా ఉంటే సరిపోతుంది. ట్యూన్స్ కానీ బీజిఎం కానీ సూపర్ ఉంది, ప్రభాస్ లుక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగుందండి. ప్రభాస్ డార్లింగ్ అంటే అంతకంటే ఇంకెవరు ఉంటారు? ఇండియా నెంబర్ 1 హీరో. మొన్న మధ్య మన సందీప్ వంగ గారు కూడా చెప్పారు ఇదే మాట, నెంబర్ 1 హీరో అంటే ప్రభాస్ అని చెప్పేసి. అక్కడ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు ఈ మాటతోటే ఏడుస్తున్నారు. అంటే మేము చేసింది ఇన్నేళ్ళు అని పోయింది, తను రాగా నేను 2 సినిమాలకి నెంబర్ 1 స్టార్ అయినానని చెప్పేసి. అటువంటి యాక్షన్ హీరో అన్నట్టు ప్రభాస్. ఇటు యాక్షన్ కానీ, లవ్ కానీ, ఇంకేది తీసుకున్నా కానీ నెంబర్ 1, దాంట్లో అయితే ఏం లేదు. సో సాంగ్ లో డాన్స్ అది ఎలా అనిపించింది? చాలా బాగుంది స్టెప్స్. ఇప్పుడు ఇంతవరకు ఇది ఏదో బాగుంది ఛాలెంజ్ చెప్పేసి సాంగ్ ఉంది ఒకటి ప్రభాస్ గారిది. ఆ సాంగ్ స్టెప్స్ గుర్తుకొచ్చినాయి ఈ సాంగ్ చూసినప్పుడు మాకు. అంటే ప్రభాస్ని మనము రాజులా చూసాం కదా, ఇప్పుడు కామెడీ ఓరియంటెడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీకు ఒకటి చెప్తాను చూడండి, బాగా యాక్షన్ మూవీ, సారీ సడన్గా పిక్చర్ పేరు మర్చిపోయాను. దాంట్లో విలన్స్ గన్స్ తోటి కొడుతూ ఉంటే వీళ్ళు ఎవరని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. వాళ్ళు నా డైహార్డ్ ఫ్యాన్స్, చంపి కానీ లేకపోతే చావి కానీ పోరని చెప్పేసి అంటారు. అంటే అక్కడ కామెడీ అనేది చేయకుండా జస్ట్ ఒక డైలాగ్ తోటి కామెడీ పండించిండు. అటువంటి ప్రభాస్ ఇక్కడ కామెడీ తనే చేస్తుండు. అంటే ఇది ఇంకా ఏ లెవెల్లో ఉంటుందో ఆలోచించుకోండి. ప్రభాస్ని పాన్ ఇండియా రేంజ్లో చూస్తున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి
ఇది హర్రర్ ఉన్న కామెడీతో తీసుకొస్తా అంటే జనాలు తీసుకోగలుగుతారా? ఖచ్చితంగా తీసుకుంటారండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఆ ముసలాన్ని కాస్త చూడండి రా, వాడు ఉన్నాడో పోయాడో అని చెప్పేసి ఆ యాక్షన్ చూడండి, అక్కడ ఆ యాక్షన్ చూసానే మనకు నవ్వు వస్తుంది. అంటే నవ్వించడంలో కూడా ప్రభాస్ పండిపోయారని చెప్పేసి ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండానే డైలాగ్ చెప్పి నవ్వించగలుగుతున్నారు. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్తో పాటు నవ్విస్తున్నారు. ఈ సినిమా అనేది ఖచ్చితంగా రికార్డు బ్రేక్ చేయబోతుంది. రాజా సాబ్ నెంబర్ 1. For more updates, please subscribe Dutta Media.